హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు పాఠశాల నిత్య చదువరి అంటూ నూతన వైజ్ఞానిక మానవవాదానికి ద్వారాలు అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశంగా ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు నూతన వైజ్ఞానిక మానవవాదానికి ద్వారాలు ఇక వినండి. పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రానికి పరిమితం కాదు. జీవ పరిణామం 350 కోట్ల సంవత్సరాల పాటు సాగిన సుదీర్ఘ ప్రక్రియ అయినప్పటికీ ఈనాడు మనం ఆశ్చర్యపోయే రీతిలో జీవ పరిణామ ఫలితాలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని ఏకకణ సూక్ష్మజీవులయ్యాయి. పరిణామ ఫలితంగా చేపలై సముద్రాలు కలయ తిరుగుతున్నాయి. భారీ డైనోసార్లై ఈ విశ్వం మీద తమ యుగాన్ని స్థాపించుకున్నాయి. కొంతకాలానికి అంతరించిపోయాయి. కొన్ని జీవులు పక్షులై గాలిని ఈదాయి. మరికొన్ని తిమింగలాలై నీటిని ఈదాయి. ఒంటెలై ఎడారులను ఈదాయి. గుర్రాలై సుదూర మైదానాలు దాటాయి. పులులై క్రూరత్వాన్ని చాటాయి. సింహాలై గర్జనకు సంకేతమయ్యాయి. ఏనుగులై కండబలం ప్రదర్శించాయి. కొన్ని జీవులు పెంగ్విన్లై మంచును జయించాయి. మరికొన్ని గబ్బిలాలై చీకటిని జయించాయి. కోతులై అరణ్యాల్ని అలరించాయి. అలాంటి జీవులే కొన్ని మనుషులై గుహలు చేరాయి. నింపాదిగా ఆలోచించడం ప్రారంభించాయి. ప్రకృతిని అర్థం చేసుకుంటూ అన్వేషించాయి, సంకల్పించాయి, సృజించాయి. చివరకు గ్రహాల్ని జయించాయి. ఇంకా జయిస్తూనే ఉన్నాయి. అస్తిత్వాన్ని నిలుపుకుంటూ ఇతర ప్రాణులన్నింటికంటే తాము భిన్నమని గ్రహించాయి. నిరంతరం కొత్త ద్వారాలు తెరుచుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇంతటి జీవన సంఘర్షణ ఒక శాస్త్రంలో ఒక అధ్యాయంగా మిగిలిపోతుందా? పోదు. జీవ పరిణామం ఒక నిరంతర ప్రక్రియ. సులభంగా 4 మాటల్లో కోట్ల సంవత్సరాల పరిణామం చెప్పుకున్నాం. కానీ అది అంత సులభంగా ఏమీ జరగలేదు. ఒక చిన్న మొక్క ఎదిగి వృక్షం కావటం అంటేనే ఒక గొప్ప సంఘర్షణ. మనం కండ్ల ముందు చూస్తున్నదే. మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు విత్తనాన్ని తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. అది తప్పించుకొని పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టడానికి ఊరికొస్తాయి. అయినా తట్టుకొని అది ఎదిగి వృక్షంగా మారితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులే, నాశనం చెయ్యాలని ప్రయత్నించిన ఆ ప్రాణులే మళ్ళీ ఆ వృక్షాన్నే వెతుక్కుంటూ వస్తాయి. తల్లి ఒడిలో తలదూర్చినట్టు ఆ ప్రాణులే దాని నీడలో తలదాచుకుంటాయి. విచిత్రం కదా. వీటన్నిటితో పాటు ఆ మొక్క, ఆ వృక్షం వాతావరణ తీవ్రతల్ని కూడా తట్టుకుంటూ నిలబడాలి. కొందరు మహానుభావుల ఎదుగుదల కూడా అలాగే ఉంటుంది. వీరు వాతావరణ తీవ్రతలనే కాదు, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, ఆరోగ్య, రాజకీయ ఒత్తిళ్లను కూడా తట్టుకొని సగర్వంగా నిలబడాల్సి ఉంటుంది. అయితే ఆ జీవన సంఘర్షణ వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకమవుతుంది. పెరుగుతున్న దశలో
చిన్న మొక్కకే ఇన్ని అవరోధాలు ఏర్పడితే కోట్ల సంవత్సరాలు సాగిన జీవ పరిణామ దశల్లో ఇన్ని కోట్ల ప్రాణులకు ఎన్నెన్ని అవరోధాలు ఎదురై ఉంటాయి. డైనోసార్లు అంటే రాక్షస బల్లులు, అవి రాజ్యమేలుతున్నప్పటికీ ఈ మనిషి ఎంత, వీడి అస్తిత్వం ఏమిటి అంటే ఏమీ లేదనే చెప్పాలి. అత్యంత బలహీనుడు, వాటికి కనపడకుండా నక్కి నక్కి దాక్కుంటూ బిక్కుమని బతకాల్సిన స్థితి. అయినా సరే బతకలేదా? అప్పటి పరిస్థితులను ఎదుర్కోలేదా? ఈ నేల మీద క్రమంగా తన సామ్రాజ్యం స్థాపించుకుంటూ రాలేదా? ఆ పరిణామ ఘట్టాల్ని అర్థం చేసుకుంటూ వస్తే అవెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మానసిక బలహీనులు రాసుకున్న అన్ని దేశాల పురాణ గాథలు వీటి ముందు ఎందుకు పనికొస్తాయి? కల్పనలతో, ఊహలతో పొందే అనుభూతి గొప్పదే కావచ్చు, ఎంతైనా అది అబద్ధమే కదా. కానీ వాస్తవం ఇచ్చే జ్ఞానం అబద్ధం కాదు, నిజం. నిజంలో నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది. అందుకే సత్యాన్వేషకులు అంతా మానవ జీవన పరిణామ క్రమాన్ని శోధిస్తూ వచ్చారు, ఇంకా శోధిస్తూనే ఉన్నారు. మనిషైన వాడికి ఆ శోధన గుర్చి తెలుసుకోవాలని కనీసం కొంత ఉత్సుకత ఉండాలి. లేనివారు కొందరు ఉంటే ఉండొచ్చు. జీవ పరిణామాన్ని, వైజ్ఞానిక దృక్పథాన్ని అవహేళన చేస్తే చెయ్యొచ్చు. తాము బతికే కల్పనలు, భ్రమలు గొప్పవి అని డప్పు కొట్టుకుంటూ తిరగొచ్చు. కానీ వారు కాలం ముందు దోషులుగా నిలబడతారు, మానవ జాతి ద్రోహులుగా మిగిలిపోతారు. మానసిక బలహీనులుగా మానవ రూపంలో ఉన్న ఎదగని జంతు దశల్లా గుర్తింపబడతారు. జీవ పరిణామం కొన్ని కోట్ల సంవత్సరాలలో జరుగుతూ వచ్చిందని చెబుతున్నారు కదా. మరి ఏ సమయంలో ఏం జరిగింది? ఏ సమయంలో ఏ వృక్షాలు, ఏ జంతువులు ఉద్భవించాయి? మళ్ళీ ఏ సమయంలో అంతరించాయి? ఇలా ఈ వివరాలన్నీ శాస్త్రజ్ఞులు ఎలా లెక్కగట్టారు? మనకు 4 రోజుల కింద జరిగిందే గుర్తుండదు. మరి కోట్ల సంవత్సరాల్లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది అని ప్రతి సామాన్యుడికి అనుమానం వస్తుంది. అది సహజం. దానికి ఒక లెక్క, పద్ధతి ఉన్నాయి. ఇప్పుడు మనం సమకాలీనంలో 7 రోజుల్ని వారంగా, 4 వారాల్ని నెలగా, 12 నెలల్ని సంవత్సరంగా విభజించుకున్నాం కదా. అలా విభజించుకోవటం వల్లనే చరిత్రలో ఎప్పుడు ఏమైంది గుర్తు చేసుకోగలుగుతున్నాం. క్రీస్తు పూర్వం జరిగిందా, క్రీస్తు తర్వాత జరిగిందా అని చూస్తున్నాం. దీన్ని మనం ఇప్పుడు మార్చుకున్నాం. క్రీస్తు అనేది వాడటం లేదు. లోగడ క్రీస్తు పూర్వం అని వాడిన దాన్ని బిఫోర్ కామన్ ఎరా, BCE అని అంటున్నాం. క్రీస్తు తర్వాత కాలాన్ని కామన్ ఎరా, CE అని అంటున్నాం. ఇది అలా ఉండనిద్దాం. ఇక చరిత్రలోనూ సామాన్య శాస్త్రంలోనూ మనం కొన్ని పదాలు వాడుతున్నాం. ఆధునిక యుగం 1450 CE తర్వాతి కాలం. ఆ తరువాత పారిశ్రామిక యుగం 1760 నుంచి 1840 CE అని చెప్పాం. ఇంకా ముందుకు వెళ్ళి చెప్పాలంటే లోహయుగం 1050 BCE నుండి 500 CE వరకు. అంతకు ముందు కాలాన్ని రాతి యుగం, అది 3000 నుండి 1050 BCE అని చెప్పాం. కొన్ని సందర్భాల్లో మధ్యయుగం, పురాతన యుగం అని చెప్తాం. ఇవి అందరికీ తెలిసినవే. ఇవి కాకుండా ఇంకా వెనక్కి వెళ్ళి చెప్పాలంటే మన శాస్త్రజ్ఞులు దాన్ని కూడా కాల విభజన చేశారు. దీని ప్రకారం కొన్ని మిలియన్ల కాలాన్నైనా
కొన్ని బిలియన్ల కాలాన్నైనా గుర్తుపట్టచ్చు. ఉదాహరణకు కొన్ని ఎపోక్లు కలిసి పీరియడ్స్ అవుతాయి. కొన్ని ఎపోక్లు కలిసి పీరియడ్స్ అవుతాయి. కొన్ని పీరియడ్స్ కలిసి ఎరాలు అవుతాయి. ఎరాలు కలిసి ఇయాన్ అవుతుంది. ఇయాన్ పైన సూపర్ ఇయాన్ కూడా ఉంది. ఇందులో మనం తెలుసుకోవలసింది ఎరా, ఇయాన్ల కాల పరిమితి ఎంత అని. ఎరా అంటే కొన్ని వందల మిలియన్ల కాలం, ఇయాన్ అంటే 1 బిలియన్ సంవత్సరాల కాలం లేదా 1000 మిలియన్ల కాలం. ఇంకొంచెం వివరాల్లోకి పోతే ఇయాన్లు 4. ఒకటి హ్యాడియన్ అంటే 4000 మిలియన్ సంవత్సరాలకు పూర్వం భూమి ఏర్పడ్డప్పటి కాలం, అది హ్యాడియన్ అంటే 4000 మిలియన్ సంవత్సరాలకు పూర్వకాలం. రెండోది ఆర్కియన్, అది 2.8 నుంచి 4000 మిలియన్ సంవత్సరాలకు మధ్యకాలం. మూడోది ప్రోటీరోజోయిక్, ఇది 1 నుంచి 2.5 మిలియన్ సంవత్సరాలకు మధ్యకాలం. నాలుగోది ఫానరోజోయిక్, అది 66 నుంచి 1000 మిలియన్ సంవత్సరాల మధ్యకాలం. జీవులు పుట్టకముందు ఉన్న వేల మిలియన్ల కాలాన్ని పక్కన పెట్టి ఫానరోజోయిక్ ఇయాన్ను పరిశీలిద్దాం. ఇది పేలియోజోయిక్ 541 నుంచి 251 మిలియన్ సంవత్సరాల మధ్యకాలం. అలాగనే మిజోజోయిక్, అది 251 నుంచి 66 మిలియన్ సంవత్సరాల మధ్యకాలం. సినోజోయిక్, అది 66 నుంచి మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఇప్పటి వరకు ఉన్న కాలం. ఈ విభజనలన్నీ ఎంతోమంది భూగర్భ శాస్త్రవేత్తలు, జియాలజిస్ట్స్, అలాగనే పురాజీవ శాస్త్రజ్ఞులు, పేలియోంటాలజిస్ట్స్, అలాగనే భూ విజ్ఞాన శాస్త్రజ్ఞులు, ఎర్త్ సైంటిస్ట్స్, వీళ్ళు కలిసి చేసినవి. వీటికి సంబంధించిన సాంకేతిక పదాలకు వారే రూపకల్పన చేస్తూ వచ్చారు. ప్రపంచ శాస్త్రవేత్తలంతా వీటిని పరిశీలించి నిగ్గు తేల్చి కొత్తవి చేర్చుతూ అభివృద్ధి చేశారు. ఇక ఇప్పుడు ఏ ఏ జంతువులు ఏ ఏ కాలంలో రాజ్యమేలాయో చూద్దాం. రాజ్యమేలడం అంటే మిగతా జీవరాశుల కన్నా అధిక సంఖ్యలో ఉండి బాగా వ్యాపించడం అన్నమాట. పైన చెప్పుకున్న పేలియోజోయిక్ ఎరా, కేంబ్రియన్, ఓర్దావీసియన్, సైలూరియన్, డివోనియన్, కార్బోనిఫెరస్, పర్మియన్ అనే 6 జియోలాజికల్ పీరియడ్స్గా విభజించబడింది. ఇందులో డివోనియన్ పీరియడ్ 419 నుంచి 358 మిలియన్ల మధ్యకాలం చేపల రాజ్యంగా వెలసిల్లింది. అలాగే ఆ తర్వాత వచ్చిన మిసోజోయిక్ ఎరాలోని జురాసిక్ పీరియడ్లో అంటే 199.6 నుంచి 145.5 మిలియన్ల మధ్యకాలంలో రాక్షస బలులు, అదే డైనోసరస్, సుమారు 56 మిలియన్ల పాటు వర్ధిల్లాయి. జురాసిక్ పార్క్ అనే అద్భుతమైన హాలీవుడ్ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ జురాసిక్ అనేది మిసోసాయిక్ ఎరాలోని 3 పీరియడ్స్లో మధ్యదన్నమాట. దాన్నే సినిమా పేరుగా పెట్టారు. ఆ తర్వాత చాలా కాలానికి పేలియోలిథిక్ అంటే పాత రాతి యుగం మధ్యభాగం నుంచి ఇప్పటికీ 2 లక్షల సంవత్సరాలకు పూర్వం ఆనాటి ఆఫ్రికా, ఇథియోపియా ప్రాంతం నుంచి మానవుడి శిలాజాలు లభ్యమవుతూ వచ్చాయి. అంటే మానవ పరిణామ క్రమం అక్కడి నుంచే ప్రారంభమైంది అనడానికి గుర్తు. మళ్ళీ అదంతా వేరే కథ. ఇక్కడ చెప్పిన శాస్త్రీయ నామాలు జీవశాస్త్రంతో కొద్దిగా పరిచయం ఉన్నవారికి సులభంగా అర్థమవుతాయి. కానీ సంబంధం లేని వారికి ఈ పేర్లు ఏదో సాంకేతిక పదాలు కొత్తగా అనిపిస్తాయి. పేర్లు కొత్తగా అనిపించినా పక్కనే సూచించిన సంవత్సరాలు శ్రద్ధగా గమనిస్తే ఇప్పటికీ ఎన్నెన్ని మిలియన్ సంవత్సరాలకు పూర్వం భూమి మీద ఏవేవి విస్తృతంగా వ్యాపించాయో
సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ కాల విభజన అంతా టూకీగా ఎందుకు గుర్తు చేశాను అంటే, మనిషి మనిషిగా ఎదగటానికి ఎంతకాలం పట్టిందో అంచనా వేసుకోవడానికి, అన్ని అవరోధాల్ని ఎదుర్కొంటూ తన సంతతిని తాను కాపాడుకుంటూ ఈ అత్యాధునిక యుగంలోకి మనిషి ఎలా వచ్చాడో తెలుసుకోవడానికి, ఈ భూమి మీదనే కాకుండా ఈ విశాల విశ్వంలో తనదైన ముద్రను ఎలా వేసుకున్నాడో కొంతలో కొంతైనా అర్థం చేసుకోవడానికి, పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రంలో మాత్రమే ఒక భాగం కాదు అని, ఇది ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఆర్థిక వ్యవస్థల్లో అంతర్భాగమైందని గ్రహించడానికి, అలాగే నరుడై పుట్టిన ప్రతివాడు నరశాస్త్రం తెలుసుకోవలసిన అవసరం తప్పక ఉందని, నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ముక్కు మూసుకొని సమాధిలోకి పోవటం కాదని తెలియజెప్పడానికి, ఇంత పకడ్బందీగా లెక్కలు, వివరాలు, నిరూపణలు ఉంటే వాటినన్నింటినీ పక్కకు నెట్టేసి ఎవరో ఒక దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని చెబుతారా? అదే నిజమైతే మనిషి ఇలా మిలియన్ సంవత్సరాలు ఎందుకు సంఘర్షించాల్సి వచ్చింది? విఘ్నులైన మత బోధకులు వివరణ ఇవ్వాలి కదా. శతాబ్దాలుగా నోరు పెగలని వీరికి ఇక ఇప్పుడు ఏం పెగులుతుంది? జీవ పరిణామం ఎలా జరుగుతూ వచ్చిందో శాస్త్రజ్ఞులు చెప్పినట్లుగా సృష్టి సిద్ధాంతాన్ని విశ్వసించేవారు, అంటే ఇదంతా దేవుడు సృష్టి అని నమ్మేవారు ఎందుకు వారి వివరాలు ఇవ్వరు? సత్యాన్వేషకులైన శాస్త్రజ్ఞుల్ని తమ మత న్యాయస్థానాల్లో చిత్రహింసలు పెట్టడం తప్పిస్తే సరైన వివరణలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవ్వడానికి వారి దగ్గర మూఢ విశ్వాసం తప్ప మరేదీ లేకపోయిందే. విశ్వాసం ఉన్న చోట విశ్లేషణ ఉండదు. ఇప్పుడు కాలం మారింది. మూఢనమ్మకాల ఛేదన కోసం వైజ్ఞానిక దృక్పథం అనే ఆయుధంతో నవతరం ముందుకొస్తుంది. అన్ని మతాల మత పెద్దలు ఆడే నాటకాలు ఎంత దిగజాడు స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకుంటుంది. సైన్స్ను వాడుకుంటూ, సైన్స్ను సైన్స్గా చదువుకుంటూ, అదే సమయంలో మూఢ విశ్వాసాల వ్యాప్తిలో ప్రధాన పాత్ర వహిస్తున్న పాలకులు, నాయకులు, మతబోధకుల ద్వంద్వ ప్రవృత్తిని ఎండగడుతూ వస్తుంది. తప్పదు. ఇప్పుడొస్తున్న యువతరం మోసపూరితమైన పాత ఛాందస విలువల్ని బద్దలు కొట్టక తప్పదు. నూతన వైజ్ఞానిక మా నవవాదానికి ద్వారాలు తెరవక తప్పదు అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత ఈ అంశం వీరు సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్, వారు అందజేసిన నూతన వైజ్ఞానిక మా నవవాదానికి ద్వారాలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ విజ్ఞాన అంశాన్ని పరిశీలించి ఆలోచించమని సవినయంగా మనవి చేస్తూ వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.